భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఏఐసిసి సభ్యురాలు గంటత్ సుజాత, తలమడుగు జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాహుల్ చంద్రాల, ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు గంగన్న తదితరులు పాల్గొన్నారు। మరి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బాబు జగజీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతున్నది। మరి బాబు జగజీవన్ రామ్ గారు 1906లో ఏప్రిల్ 5వ తారీఖు నాడు జన్మించారు। వారు 40 ఏళ్లుగా కేంద్ర మంత్రి వర్గంలో పనిచేసి దేశానికి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని మరి స్వాతంత్ర సమరయోధులలో ఒక మంచి వక్తగా మహాన్ నేతగా ఎదిగినటువంటి వారు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఒక తపనతో మరి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది। మరి భారతదేశంలో ఉప ప్రధానిగా చేయడం కూడా జరిగింది। మరి వారి కుమార్తె అయినటువంటి మీరా కుమార్ గారు ఈరోజు తెలంగాణ పార్లమెంట్ రాజ్యసభలో కానివ్వండి దేశం మొత్తం మీద తెలంగాణ పార్లమెంట్ బిల్లు పాస్ చేయడానికి చాలా కృషి చేసినటువంటి వారు। మరి అటువంటి మహాన్ నేత ఈరోజు మనం జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాము। యావత్ భారతదేశానికి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి బాబు జగజీవన్ రామ్ గారి జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది। ఈరోజు వారి ఆశయాలను వారి ఒక పట్టుదలతో కృషి ఇటువంటి కార్యసాధన చేస్తున్నటువంటి బాబు జగజీవన్ రామ్ గారి జయంతి మనకు చాలా మంచిగా అనిపిస్తున్నది। కాబట్టి మనమందరం కూడా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరియు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ బాబు జగజీవన్ రామ్ గారి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకెళ్తామని కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను।